వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఈరోజు ట్రిగ్నోమెట్రీలో ఎక్సర్సైజ్ 11.1లో 6th ప్రాబ్లం చూద్దాం. దీంట్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ XYZ 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు ఇక్కడ. ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ ఎక్స్ ఆర్ ద అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దెన్ 90 degrees. Such that cos A equal to cos X. ఈ రెండు cos A equal to cos X. ఈ రెండు ఈక్వల్ అని ఇచ్చారు. ఇవి సైడ్స్ అన్నట్టు. ఇంకా దాన్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? షో దట్ యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన ఏమి ఇచ్చారు? గివెన్ కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అంటే ఇదేంటిది? కాస్ అంటే ఏంటిది మనకి? కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటేనియస్ కదా, హైపోటేనియస్. సో దీని నుంచి మనము ఈ 2 ట్రయాంగిల్స్ ని 1 ట్రయాంగిల్ లాగా ఈ హింట్ ప్రకారం మనం రాసుకోవచ్చు. అంటే రైట్ యాంగిల్ తీసుకుంటే ఇది ఏ బి ఈక్వల్ టు ఎక్స్ అంటే మనకి ఏబిసిని బదులు మనం ఇక్కడ వైని తీసుకున్నాం ఇక్కడ యాంగిల్. దీని ప్రకారం మనకి కాస్ ఏ ఈక్వల్ టు కాస్ ఎక్స్ కదా. కాస్ ఏ యాంగిల్ కాస్ ఇదేంటి? 2 సైడ్స్. దీని ప్రకారం ఏంటిది మనకి? ఈ 2 సైడ్స్ ఈక్వల్ అంటే యాంగిల్ కాస్ ఏ అన్నారు కదా. కాస్ ఏ కి అడ్జసెంట్ సైడ్ ఏంటిది? బిఏ. హైపోటేనియస్ ఏంటిది? ఏఎక్స్. అలాగే కాస్ ఎక్స్ కి ఇదేమవుతుంది? అడ్జసెంట్ సైడ్ ఏంటి? బిఎక్స్. నెక్స్ట్ హైపోటేనియస్ ఏమవుతుంది? ఏఎక్స్. ఇప్పుడు మనకి ఏఎక్స్ పోతుంది. మనకి ఇక్కడ మిగిలేది ఏంటిది? మనకి ఇక్కడ బిఏ ఈక్వల్ టు బిఎక్స్ అవుతుంది. అంటే బిఎక్స్ ఈక్వల్ టు బిఏ. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు బోత్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దానికి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఈ మనకు ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ లో ఏముంటది? 2 సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దాని ఆపోజిట్ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు బిఏకి ఆపోజిట్ యాంగిల్ ఏంటిది? ఎక్స్. ఇప్పుడు ఎక్స్ బికి ఏంటిది? ఆపోజిట్ యాంగిల్ ఏ. ఈ రెండు యాంగిల్ ఏ యాంగిల్ ఎక్స్ అనేది మనకు ప్రాపర్టీస్ దాని ప్రకారం ఈక్వల్ అవుతుంది.